హే ఫ్రెండ్స్, చినికి చినికి గాలివాన అయినట్టు ఇద్దరు కొలీగ్స్ కూర్చుంటారు క్యాఫ్టేరియాలో. ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. వాడికి వీడికి ఎక్కడో పాయింట్ దగ్గర తగాదా స్టార్ట్ అవుతుంది. చివరికి అది పెద్ద ఇష్యూ కింద మారి అప్పటి వరకు చాలా క్లోజ్ గా బాగా పని చేసుకుంటున్న వాళ్ళు కాస్త ఇంకా అక్కడి నుంచి ఒకటి మొహం ఒకటి చూసుకోవడం, ఒకటి పనికి ఒకటి హెల్ప్ కూడా చేసుకోవడం అనమాట. ఇలాంటి నేను కొన్ని ఇన్సిడెంట్స్ అయితే చూశాను. సో, ఏ విషయాలు మనం మన కొలీగ్స్ తోటి ఎట్టి పరిస్థితుల్లో కూడా డిస్కస్ చేయకూడదు. ఎస్పెషల్లీ సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో. ఎందుకంటే సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో చాలా క్యాజువల్‌గా ఏదో ఒక మాట అనేసుకుంటూ ఉంటారు. బయటికి వెళ్ళినప్పుడు గాని, ఏదైనా డిన్నర్స్ గాని, పార్టీస్ గాని వెళ్ళినప్పుడు. అప్పుడు అన్నప్పుడు బానే ఉంటుంది. తర్వాత అది ఎంతవరకు వెళ్తుందో ఎవరికీ తెలీదనమాట. సో, అలాంటి టాపిక్స్ ఏంటి? అసలు మన కొలీగ్స్‌తోని ఎవరిని నమ్మకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నమ్మినా సరే ఇటువంటి టాపిక్స్ మాత్రం ఎప్పుడు కూడా వాళ్ళతో డిస్కస్ చేయకూడదు. సో, అవేంటో తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చి మీ యొక్క పర్సనల్ ఫైనాన్సెస్. ఎవరైనా మీరు ఏదైనా కొత్త కంపెనీలో జాయిన్ అయినప్పుడు, లేకపోతే మీ కంపెనీలో ఎవరైనా కొత్తగా వచ్చినప్పుడు, వెంటనే మనం పనిచేసేది ఏంటి? చేసే పని ఏంటంటే వాళ్ళని అడగడం, వాళ్ళ డీటెయిల్స్ అడగడం, వాళ్ళ సాలరీ ఎంత ఇచ్చారు మెయిన్‌గా, మనతో పోలిస్తే వాడు ఎక్కువ ఉన్నాడా, తక్కువ ఉన్నాడా అని చెప్పి ఇలాంటివన్నీ ఆరా తీస్తూ ఉంటాం. పాపం తెలియని వాళ్ళు గాని, లేకపోతే మీరే అటువంటి సిట్యుయేషన్‌లో ఉన్నా సరే మీరేం చేస్తారు వెంటనే, అరే వాడేదో అడిగాడు కదా అని చెప్పి నాకింత ప్యాకేజ్ ఇచ్చేసారని చెప్పి చెప్పేస్తారు. ఒకవేళ మీకిచ్చిన ప్యాకేజ్ గనుక వాళ్ళకు ఉన్నదానికన్నా ఎక్కువనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు మీ మీద జెలస్ పెట్టుకుంటారు. పెట్టుకొని ప్రాజెక్ట్‌లో కొంతమందనమాట, అందరూ కాదు. కొంతమంది ఏం చేస్తారంటే, ఒకవేళ మీ మీద గనుక డిపెండెన్సీ ఉందంటే మీకు ఎటువంటి హెల్ప్ చేయరు. అట్ ద సేమ్ టైమ్ నువ్వే చూసుకోలే అని చెప్పి ఒక రకమైనటువంటి నెగ్లిజెన్స్‌తో బిహేవ్ చేస్తారన్నమాట. ఎందుకంటే వాళ్ళకన్నా మీకు ఎక్కువ సాలరీ ఇచ్చారు. వాళ్ళు ఎప్పటి నుంచో పని చేస్తున్నారు. బట్ వాళ్ళకంత సాలరీ ఇవ్వడం లేదు. కానీ మీరు ఇప్పుడు బయట నుంచి వచ్చారు కాబట్టి మీకు ఎక్కువ సాలరీ ఇచ్చారు. సో, ఈ విధంగా జెలసీ ఫీల్ అవ్వడం జరుగుతుందన్నమాట. అట్ ద సేమ్ టైమ్ డిస్కంఫర్ట్ కూడా ఫీల్ అవుతారనమాట. సార్ మనం ఎంత పని చేస్తున్నా సరే అవతల పక్కోడికి మాత్రం కొత్తగా వచ్చినోడికి అంత సాలరీ ఇచ్చారురా, మనం ఎందుకు పని చేయాలి అన్నటువంటి ఒక రకమైన సిచ్యువేషన్ అయితే అరైజ్ అవుతుంది. సో, ఎప్పుడు కూడా మీ యొక్క పర్సనల్ ఫైనాన్సెస్, మీ యొక్క సాలరీ గాని, మీకు ఇచ్చిన బోనస్ డీటెయిల్స్ గాని, లేకపోతే మీకున్న అప్పులు, ఈవెన్ అప్పులు మీకేమైనా డెబ్ట్స్ ఉన్నా సరే ఏది కూడా ఎవరికీ చెప్పొద్దనమాట. ఎంత వాళ్ళు ఒకవేళ ఎంత గుచ్చుకొచ్చినా సరే మీరు చెప్పండి. అవన్నీ కూడా నేనైతే మీకు డిస్క్లోజ్ చేయను. బట్ యాస్ ఆఫ్ నౌ మార్కెట్‌లో డిమాండ్‌గా ఉన్నటువంటి ప్యాకేజ్ అయితే నాకు ఇచ్చారని చెప్పండి. మొహమాటం అలాంటివి అస్సలు పడొద్దు. ఎందుకంటే మీరు మొహమాట పడారంటే తర్వాత ఇబ్బంది పడేది మీరే అనమాట. ఎందుకంటే స్ట్రెయిట్‌గా నో అని చెప్పేసేయండి. ఎందుకంటే మీరు నో అని చెప్పినంత మాత్రాన అక్కడ ఏం జరిగిపోదు. వాడు కూడా మళ్ళా ఆ క్వెషన్ గురించి అడగడం మానేస్తారన్నమాట. సో, ఎప్పుడు కూడా మీ యొక్క పర్సనల్ ఫైనాన్సెస్‌ని ఎప్పుడు కూడా డిస్క్లోజ్ చేయకండి. సో, ఇది నంబర్ 1 థింగ్. అండ్ నంబర్ 2 వచ్చి పొలిటికల్ అండ్ రిలీజియస్ బిలీఫ్స్. నా మాట నమ్మండి ఈ విషయంలో. ఒకసారి మేము క్యాఫెటేరియాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం. అందులో ఒక పర్సన్ వచ్చేసి డీఎంకే సపోర్టర్, ఒక పర్సన్ వచ్చేసి బీజేపీ సపోర్టర్ అన్నమాట. సో, ఏదో మాట మాట్లాడుకుంటూ ఒకడేమో అన్నామలైరా మోడీరా అని చెప్పి ఒకడు మొదలుపెట్టాడు. ఇంకోడేమో స్టాలిన్ రా, తర్వాత కరుణానిధిరా అని చెప్పి ఒకడు మొదలుపెట్టాడు. అందరూ కూడా బానే ఉండేదన్నమాట టీమ్ అంతా కూడా. బట్ అల్టిమేట్‌గా ఏమంటే అది చిన్నగా మొదలయ్యి అల్టిమేట్‌గా వాళ్ళిద్దరూ పెద్ద రైవల్స్ కింద అయితే మారిపోయారన్నమాట. ఎందుకంటే వాళ్ళ యొక్క వ్యూస్‌లో, వాళ్ళ యొక్క పొలిటికల్ బిలీఫ్స్‌లో గాని మొత్తం అన్నిట్లో కూడా తేడా వచ్చేసింది. ఇంక అప్పటి నుంచి వాడేదైనా హెల్ప్ అడిగితే వీడు చేయకపోవడం, వీడేమన్నా సరే వాడిని ఒకలా చూడడం. ఈ విధంగా చాలా మనం అనుకుంటాం చాలా సిల్లీ థింగ్సే కదా ఇవని చెప్పి. సో, ఎలాంటి మీకు ఏం బిలీఫ్స్ ఉన్నా సరే, మీ పర్సనల్ బిలీఫ్స్ ఏమున్నా సరే, మీ పొలిటికల్ వ్యూస్ కానీ, రిలీజియస్ బిలీఫ్స్ కానీ ఏమున్నా సరే వాటినైతే అవతల పక్క వాళ్ళ మీద రుద్దే ప్రయత్నం అయితే చేయొద్దు. ఎస్పెషల్లీ సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో పనిచేస్తున్నప్పుడు అనమాట. సో, ఇవన్నీ అంత ప్రొఫెషనల్‌గా కూడా అనిపించుకోదనమాట. సో, ఎప్పుడు కూడా ఇలాంటివన్నీ కూడా రుద్దొద్దనమాట. తీసుకురావద్దు. అసలు టాపిక్స్ వచ్చినా సరే మిమ్మల్ని ఎవరైనా మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పారని సరే అక్కడి నుంచి జారుకోవడం తప్పితే ఓకే చెప్పుకోవచ్చు. ఒక ఎక్స్‌టెంట్ వరకు, ఒక లైన్ వరకు చెప్పుకోవచ్చు, డిస్కస్ చేయొచ్చు. అందులో పెద్ద ఇబ్బంది ఏం లేదు. బట్ అంతకు మించి వెళ్ళామంటే ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కడైనా వస్తాయన్నమాట. సో, ఇలాంటివన్నీ కూడా మాక్సిమం షేర్ చేయకుండా, డిస్క్లోజ్ చేయకుండా అయితే మీ పని మీరు చూసుకొని, మీకు ఇచ్చిన టాస్క్‌ని మీరు కంప్లీట్ చేసుకొని, హ్యాపీగా అక్కడి నుంచి వచ్చేయడానికి అయితే ట్రై చేయండన్నమాట. సో, ఇలాంటివి ఎక్కువ డిస్కస్ చేయొద్దు ఇలాంటివి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చి నెగెటివ్ ఒపీనియన్ అబౌట్ యువర్ కొలీగ్స్ ఆర్ మేనేజ్మెంట్. సపోజ్ మీరు ప్రాజెక్ట్‌లో పని చేస్తున్నారు. పని చేస్తున్నప్పుడు పలానా కొలీగ్ నాతో సరిగ్గా బిహేవ్ చేయట్లేదు. లేకపోతే నాకు సూపర్వైజర్, ఇమ్మీడియేట్ సూపర్వైజర్ అయితే ఈ విధంగా బిహేవ్ చేస్తున్నాడని చెప్పి మీకేమైనా ఇష్యూ ఉందంటే డైరెక్ట్‌గా సీనియర్ మేనేజ్మెంట్‌తో డిస్కస్ చేయడానికి ట్రై చేయండి తప్పితే వీళ్ళ గురించి నెగెటివ్‌గా ప్రొపగండా చేయడం, మీ టీమ్ మెంబర్స్ మధ్యలో ప్రొపగండా చేయడం ఇలాంటివి ఎప్పుడు కూడా చేయొద్దనమాట. మీకేదైనా ఇష్యూ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పి చూడండి. లేదు వాళ్ళు వినట్లేదంటే మీ యొక్క పై ఆఫీసర్స్‌కి చెప్పి చూడండి తప్పితే, వాళ్ళ గురించి వాళ్ళకి తెలియకుండా వాళ్ళ వెనకాల ఎప్పుడు కూడా నెగెటివ్ ప్రొపగండా చేయొద్దు. ఎందుకంటే ఇది మీకే మంచిది. అంత ప్రొఫెషనల్ కూడా కాదనమాట. పక్కవాడితో షేర్ చేసుకొని మీ బాధను షేర్ చేసుకోవడం ఓకే. అంతవరకు ఓకే. అలా కాకుండా పని కట్టుకొని వాడేదో మీకు సంథింగ్ కావాల్సింది చేయలేదు. లేకపోతే మీరు అనుకున్నట్టుగా వాళ్ళు లేరు. లేకపోతే మీకు సరైన సపోర్ట్ ఇవ్వడం లేదు అని చెప్పి మీరు అనుకుని, ఒకవేళ వాళ్ళు ఇస్తున్నప్పటికి కూడా ఇవ్వట్లేదని చెప్పి మీరు అనుకుని, వాళ్ళ గురించి పని కట్టుకొని నెగెటివ్‌గా ప్రొపగండా చేయడం అయితే అస్సలు చేయొద్దు. కొలీగ్స్ దగ్గర అస్సలు చేయొద్దు. ఎందుకంటే ఎవరు మీతో పాజిటివ్‌గా ఉంటారో, ఎవరు మీతో నెగెటివ్‌గా ఉంటారో తెలీదు కదా! మీ దగ్గర అన్నీ విని సపోజ్ మీరు ఎవరైతే కంప్లెయింట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళు చెప్తే అప్పుడేం చేస్తారు మీరు? సో, ఇలాంటివన్నీ చేద్దామండి. మీకేమైనా ఇష్యూ ఉందా? ఒకసారి చెప్పి చూడండి. మీ యొక్క ఇమ్మీడియేట్ సూపర్వైజర్‌తోనే మాట్లాడి చూడండి. లేదా వాళ్ళ పై మేనేజర్‌కి అయితే రిపోర్ట్ చేయండి తప్పితే, ఇలాంటి పనులు ఎప్పుడు కూడా నెగెటివ్‌గా స్ప్రెడ్ చేయడం, కామెంట్స్ స్ప్రెడ్ చేయడం అట్లాంటివి ఎప్పుడు కూడా చేయకండనమాట. సో, ఇది నంబర్ 3. నంబర్ 4 వచ్చి మీ యొక్క జాబ్ హంటింగ్. మీరు బయట ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రెజెంట్ మీరు కంపెనీలో పనిచేస్తూ, ఒక ప్రాజెక్ట్‌లో పనిచేస్తూ వేరే జాబ్ గురించి ట్రై చేస్తున్నట్టయితే
ప్రైవేట్‌గా మీ పని మీరు చూసుకోండి. అట్ ద సేమ్ టైమ్ మీరెలా చూస్తున్నారు, వేరే జాబ్ గురించి చూస్తున్నారు, మీరేమన్నా హెల్ప్ చేస్తారని చెప్పి మీ కొలీగ్స్‌ని అడిగి అటువంటి పెద్ద మిస్టేక్ ఎప్పుడు చేయొద్దనమాట. ఎందుకంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వాళ్ళేమనుకుంటారంటే ఒక టైంలో కొంతమంది పాజిటివ్‌గా తీసుకునేవాళ్ళు తీసుకుంటారు. స్పోర్టివ్‌గా తీసుకునేవాళ్ళు తీసుకుంటారు. లేదా కొంతమంది ఏమంటే వీడికి కావాలనే పని ఎగ్గొట్టి పైన ఉద్యోగాలు వెతుక్కోవడానికైతే ట్రై చేస్తున్నాడు. సో, ఇంక అప్పటి నుంచి వీడికి ఎక్కువ వర్క్ ఇవ్వాలిరా అని చెప్పి ఇంకా వాడు అనుకుంటారనమాట. పొరపాటున ఈ విషయం గనుక మీ యొక్క లీడ్స్ గాని, మీ యొక్క మేనేజర్స్ గాని తెలిసిందంటే ఇంక అంతే సంగతి. నేను చెప్పాల్సిన పని లేదనమాట. సో, ఇటువంటి మిస్టేక్స్ ఎప్పుడు చేయొద్దు. మీకు నిజంగా మారాలనుంది, బయటికి వెళ్ళిపోవాలనుంది, చూసుకోవాలనుందంటే మీ అంతట మీరు చూసుకోండి. అవన్నీ కూడా వాళ్ళతో డిస్కస్ చేయడం దేనికి? అనవసరంగా వాళ్ళకి చెప్పడం దేనికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మారాలనుందంటే మీరు వెళ్ళిపోండి. ఏదో పక్కోడికి ఎలా ఉంటుందంటే ఏదో వాడికి ఏదో ఎక్కించినట్టు ఉంటుందనమాట అంతా కూడా. ఏంట్రా వీడు ఇక్కడ పని చేయడం మానేసి బయట చూసుకుంటున్నాడు అని చెప్పి వాడికి ఏదో ఎక్కించినట్టు ఉంటుందనమాట. సో, ఇలాంటి విషయాలు ఎప్పుడు కూడా మీరు పక్క వాళ్ళతో మీ కొలీగ్స్ ఎస్పెషల్లీ షేర్ చేసుకోవద్దు. ఎంత మీ బెస్ట్ ఫ్రెండ్ అయినప్పటికీ కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అంత కలకాలం ఫ్లోరిషింగ్‌గా ఉండేటువంటి రిలేషన్‌షిప్స్ ఏమి ఉండవు సాఫ్ట్‌వేర్ జాబ్స్‌లో ఏమి కూడా. సో, మీకు అంతలా ఉంటే ఓకే. బట్ క్యాజువల్‌గా ఇలాంటి విషయాలు ఎప్పుడు కూడా డిస్కస్ చేద్దాం. టీ తాగుతున్నా, బిస్కెట్ తింటున్నా ఇట్లాంటివి ఎప్పుడు కూడా డిస్కస్ చేయొద్దు. సో, ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీ జాబ్ హంటింగ్‌లో గనుక ఉన్నారంటే డెఫినిట్‌గా మీ యొక్క ప్రైవేట్ వర్క్ అనుకుని మీ పని మీరే చూసుకొని తప్పితే ఎవరితోటి షేర్ చేయొద్దు ఈ విషయాన్ని. సో, ఇది నంబర్ 4. నంబర్ 5 వచ్చి కాన్ఫిడెన్షియల్ కంపెనీ ఇన్ఫర్మేషన్ లేకపోతే మీ యొక్క ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. కొన్ని కొన్ని సార్లు ఏమంటే ఆ ప్రాజెక్ట్ వాళ్ళు, ఈ ప్రాజెక్ట్ వాళ్ళు వేరే వేరే క్లయింట్స్ ఉన్నవాళ్ళు కూడా ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి అందరూ ఒకసారి కూర్చొని మాట్లాడుకోవడం సంథింగ్ చేస్తుంటారు కదా! ఇటువంటి టైంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క ప్రాజెక్ట్‌కి సంబంధించిన కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్‌ని పక్క టీమ్ వాళ్ళతో షేర్ చేసుకోవద్దు. వాడు కూడా మనవాడే కదా! మన కంపెనీ వాడు కదా! అని చెప్పి ఎటువంటి ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయొద్దన్నమాట. ఇది చాలా స్ట్రిక్ట్ రూల్ అన్నమాట కంపెనీస్‌లో. చాలా క్లయింట్స్ అయితే చాలా పనిషబుల్ గా కూడా యాక్షన్స్ అనేవి తీసుకుంటారన్నమాట. ఎప్పుడు కూడా క్లయింట్ డేటా ప్రొటెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. కంపెనీ గాని లేకపోతే క్లయింట్ మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు కూడా మీ దగ్గర సైన్ అయితే చేయించుకుంటారు. ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీరైతే బయట రివీల్ చేయకూడదని చెప్పి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి ఎంత ఇన్ఫర్మేషన్ కూడా ఎస్పెషల్లీ మీరు గనుక ఏదైనా ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్స్‌లో గనుక పనిచేస్తున్నట్టయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటి గురించి ఎప్పుడు కూడా బయట డిస్క్లోజ్ చేయొద్దు. మీరు చూసి ఉంటారు. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అమెరికాలో ఇలానే కొంతమంది కంపెనీలో ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ గురించి రివీల్ చేసి స్టాక్ మార్కెట్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా చాలా డబ్బులైతే సంపాదించారని చెప్పి. సో, వాళ్ళనైతే తర్వాత కంపెనీ ఫైండ్ ఔట్ చేసింది. చాలా సివియర్ యాక్షన్ అయితే తీసుకుందన్నమాట వాళ్ళ మీద. సో, ఇటువంటి తప్పులు ఎప్పుడు చేయొద్దన్నమాట. కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా బయట డిస్క్లోజ్ చేయొద్దు. అట్ ద సేమ్ టైమ్ డిస్కస్ చేయొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎప్పుడు డిస్కస్ చేయొద్దు. సో, ఇది నంబర్ 5. అండ్ నంబర్ 6 వచ్చి మీ యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్. ఖచ్చితంగా ప్రతి ఒక్క లైఫ్‌లో పర్సనల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది కొంత ఎక్స్‌టెంట్ వరకు షేర్ చేసుకోవడం ఓకే. పక్క వాళ్ళు మీ యొక్క పరిస్థితి చూసి సింపథీ ఫీల్ అవ్వడం, లేకపోతే ఇంకొంతమంది ముందుకడుగేసి మీకైనా హెల్ప్ కూడా చేయొచ్చు. బట్ అదే పనిగా మీకున్న ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా పక్క వాళ్ళ దగ్గర రుద్దడానికి ప్రయత్నించకండి అన్నమాట. ఎందుకంటే కొంతవరకు ఓకే. ఇంకా తర్వాత తర్వాత ఏమవుతుందంటే వీడొచ్చాడంటేనే బాబు ఏదో ఒకటి చెప్తాడురా బాబు అనుకుంటారన్నమాట. పైకి మీ యొక్క బాధలు విన్నట్టు ఉన్నా సరే, లోపల లోపల మాత్రం వీడు ఎప్పుడు వెళ్ళిపోతాడు, ఎందుకొచ్చిందిరా బాబు వీడితోటి మనకని చెప్పి చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతూ ఉంటారన్నమాట. సో, అంత సిట్యుయేషన్ వరకు తీసుకురావద్దు. మీకేమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి. ఒకసారి మీరు ఆలోచించండి. మీకేమైనా ఇష్యూస్ ఉన్నాయంటే మీరు ఇంటి దగ్గర కూర్చొని వాళ్ళతో మాట్లాడుకుంటే ఏమైనా సొల్యూషన్ వస్తుంది గానీ, ఒక థర్డ్ పార్టీ మెంబర్‌ని తీసుకొచ్చి ఓకే. వాళ్ళేమైనా మీకు హెల్ప్ చేయగలిగితే ఓకే. అలా కాకుండా ఏదో మీ యొక్క బాధ మొత్తం అంతా వెళ్ళగక్కోవాలి, చెప్పుకుంటే బాధంతా పోతుందనుకున్నట్టుగా కనబడిన ప్రతి వాడికి కూడా మీ యొక్క ఇష్యూస్ గురించి చెప్పారంటే అనవసరంగా మీరు లోకువైపోతారు తప్పితే మీకు ఎటువంటి సొల్యూషన్ రాదనమాట. సో, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. కొంతవరకు ఓకే. మీకు ఎవరైతే బాగా నమ్మకంగా ఉన్నారో, ఎవరైతే మీ బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటున్నారో, ఎవరైతే మీకు నిజంగా హెల్ప్ చేస్తారనుకుంటున్నారో వాళ్ళకైతే షేర్ చేయండి. బట్ ప్రతి ఒక్కరికి కూడా పిలిచి మరి "అరే! ఇంత కష్టాల్లో ఉందంట. నేను ఈ పని చేయలేకపోతున్నానురా నువ్వు చేయరా" అని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పడం అనేది కొద్దిగా అవాయిడ్ చేయండి మేడం. మీ యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్‌లో కూడా పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. దాని మీనింగ్ ఏమంటే మనం మన సమస్యలని కూడా పక్కవాడికి ఏకరువు పెట్టేయాలని కాదు కదా! సో, ఇటువంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా పక్కవాడికి షేర్ చేయడం కొద్దిగా అయితే తగ్గించండి అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గాసిపింగ్ అనమాట. ఇది చాలా 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 బ్యాడ్ హాబిట్ అని చెప్తాను నేనైతే. గాసిపింగ్ అంటే ఏముంది ఇంకా, "అరే! అది చూసావా ఆ టీమ్‌మేట్‌లో వాళ్ళు కలిసి అక్కడికి వెళ్ళిపోతున్నారట. లేకపోతే ఆ మేనేజర్‌కి వాళ్ళకి ఏదో సంథింగ్ ఏదో ఉందట. సంథింగ్ ఏవో ఇల్లీగల్ కనెక్షన్స్ ఏవో ఉన్నాయట. లేకపోతే ఆ మేనేజర్ ఈవిడకి ఎవరికో ట్రై చేస్తున్నట్ట." సో, ఇటువంటి గాసిపింగ్ అంతా మీకెందుకు? మీకిచ్చిన పనేంటి? మీకిచ్చిన టాస్క్‌లన్నీ కూడా మీరు ఫినిష్ చేసి ఆన్ టైమ్‌లో దాన్నైతే రిపోర్ట్ చేసి మీరు వెళ్ళిపోవడం కదా! అంతవరకు ఉండండి. లేకపోతే ఏదైనా ఎంజాయ్ చేయండి. మాట్లాడుకోండి. సినిమాల గురించి మాట్లాడుకోండి. ఇదేదైనా సంథింగ్ ఏదో అదర్ టాపిక్స్ గురించి మాట్లాడుకోండి తప్పితే ఈ విధంగా గాసిపింగ్ ఎందుకు? ఒకవేళ మీరు గనుక ఈ విధంగా గాసిపింగ్ చేస్తున్నారు మీ యొక్క సుపీరియర్స్ గురించి, మీ యొక్క మేనేజర్స్ గురించి అని చెప్పి వాళ్ళు ఫైండ్ ఔట్ చేశారంటే ఏమో మనకేం తెలుసు ఎవరెట్లా బిహేవ్ అవుతారు, ఎవడెట్లా రిసీవ్ చేసుకుంటారో మనకు తెలీదు కదా! కొంతమంది స్పోర్టివ్‌గా తీసుకుంటారు. కొంతమంది అందరూ స్పోర్టివ్‌గా తీసుకోవాలనైతే లేదు కదా! సో, ఎందుకైనా కొద్దిగా నెగెటివ్ ఇంప్లికేషన్స్ అయితే ఉంటాయన్నమాట. సో, ఎప్పుడు కూడా గాసిపింగ్ అనేదాన్ని ఎప్పుడు అవాయిడ్ చేయండి. అంత ప్రొఫెషనల్‌గా కూడా అనిపించుకోదు గాసిపింగ్ ఎప్పుడు కూడా. అది కూడా కొంత ఎక్స్‌టెంట్ వరకు ఓకే. బట్ అది కూడా లైన్ దాటి ముందుకెళ్ళామంటే ఖచ్చితంగా ఎక్కడైనా సరే చాలా ఎఫెక్ట్ అయితే పడుతుందన్నమాట. ఇప్పుడు కూడా గాసిపింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. మీ చెవి దాకా వచ్చిందా? ఈ చెవి నుంచి బయటికి వెళ్ళకుండా అయితే చూసుకోండన్నమాట. అంతే తప్పితే మనకు తెలిసింది కదా! అర్జెంట్‌గా మనం కూడా ఈ కొత్త విషయాన్ని అందరితో షేర్ చేసుకోవాలని చెప్పి మీకు తెలిసిన విషయాలన్నీ కూడా పక్కవాడితో చెప్పేయడానికి అయితే ట్రై చేయొద్దు. మాక్సిమం వాటినైతే అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కంప్లెయింట్స్ అబౌట్ యువర్ వర్క్ లోడ్ లేకపోతే వర్క్ కండిషన్స్ అన్నమాట.
ఇది చాలా మంది చేసే తప్పు. ఎందుకంటే మీకు వర్క్ లోడ్ చాలా ఎక్కువవుతుంది. మీకు ఎక్కువ పని ఇస్తున్నారు. ఎక్కువ టాస్క్‌లు అసైన్ చేస్తున్నారు. ఎక్కువ టికెట్స్ మీకు ఇస్తున్నారన్నప్పుడు, మీరెవరికి చెప్పాలి ఈ విషయాన్ని వెళ్లి? చెప్పండి మామూలుగా. మీరెవరు చెప్పాలంటే మీకెవరైతే అసైన్ చేస్తున్నారో, లేకపోతే మీ స్క్రమ్ మాస్టర్ గానో, లేకపోతే మీ యొక్క మేనేజర్ గాని, లేకపోతే అట్‌లీస్ట్ మీ యొక్క మీ యొక్క సూపర్వైజర్ గాని చెప్పాలి మేడం. అంతే తప్పితే మీకు ఈ ఇంక్రీజ్ అవుతున్న వర్క్ లోడ్ గురించి మీ యొక్క కొలీగ్స్‌తో గాని మీరు మాట్లాడడం స్టార్ట్ చేశారంటే, అందరికి అలానే ఉంటుంది కదా వర్క్ లోడ్. మీకే ఒకవేళ స్పెసిఫిక్‌గా మీకే ఇస్తున్నారు, ఇంత వర్క్ లోడ్ ఇస్తున్నారు అన్నప్పుడు మీ ఎవరైతే అసైన్ చేస్తున్నారో వాళ్ళతో చెప్పడానికి ట్రై చేయండి. లేకపోతే మీ యొక్క సూపర్వైజర్‌తో చెప్పడానికి ట్రై చేయండి. మీ యొక్క మేనేజర్‌తో చెప్పడానికి ట్రై చేయండి తప్పితే ఈ విధంగా పక్క కొలీగ్స్‌తో మాట్లాడినంత మాత్రాన మీకు సొల్యూషన్ వస్తుందనుకుంటే మాత్రం అది పొరపాటే అన్నమాట. మీకు ఎటువంటి సొల్యూషన్ రాదు వాళ్ళ దగ్గర నుంచి. సో, ఇటువంటివే మళ్ళా చెప్పుకున్నట్టు ఏమంటే, ఏదో వాళ్ళ యొక్క సింపతి గెయిన్ చేయడానికి ట్రై చేస్తారనుకుంటారు తప్పితే జెన్యూన్‌గా మీకొచ్చి హెల్ప్ చేసేవాళ్ళు చాలా తక్కువుంటారు. ఎందుకంటే ఎవడి పనులు వాడుకుంటాయి. వాడి పని వాడు ఫాస్ట్‌గా ఫినిష్ చేసుకొని వెళ్ళిపోదామని చూస్తాడు తప్పితే పక్కోడికి హెల్ప్ చేద్దామని చెప్పి ఎవరు ఉండరన్నమాట. కొంతమంది ఉంటారు. ఖచ్చితంగా కొంతమంది ఉంటారు. షేర్ చేసుకునేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. లేరని కాదు. బట్ ప్రతి ఒక్కడు అలా ఫీల్ అవ్వాలని లేదు కదా! సో, మీకేమైనా ఇష్యూస్ ఉన్నాయంటే మీ యొక్క సూపర్వైజర్‌తో మీరెప్పుడు మాట్లాడడానికి ట్రై చేయండి తప్పితే ఎవరితోటి పక్కవాడితో షేర్ చేసుకుందాం. ఇలా నాకు చాలా వర్క్ లైఫ్ బ్యాలన్స్ పోతుందని చెప్పి వాడి దగ్గర ఏడిచినంత మాత్రాన వాడొచ్చి మీకు ఎటువంటి హెల్ప్ చేయరు. వాళ్ళేం చేయలేరు. చేయడం కాదు. వాళ్ళేం చేయలేరు. వాళ్ళకంత పవర్ లేదు కదా! సో, ఎవరి దగ్గరైతే పవర్ ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్లి మీ యొక్క కన్సర్న్ చెప్పారంటే వాళ్ళు అట్‌లీస్ట్ ఏదైనా రిజాల్వ్ చేయడానికి అయితే ట్రై చేస్తారన్నమాట. సో, ఈ విధంగా మీ యొక్క కొలీగ్స్ ఓకే. మీ ఫ్రెండ్స్ ఓకే. వాళ్ళతో కూడా కొన్ని విషయాలు చర్చించొచ్చు. కొన్ని విషయాలు చర్చించకూడదన్నమాట. సో, అవేంటో ఎంతవరకు మనం ఉండొచ్చు, ఎంత లైన్ వరకు మనం అయితే వెళ్ళొచ్చు, ఏది మనం దాటకూడదు, ఏది మనం చెప్పకూడదు అనేవి ఎప్పుడు కూడా గుర్తెరిగి అయితే మీరైతే ప్రవర్తించండి అన్నమాట. సో, ఈ విషయాలు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అండ్ మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. బాయ్.